హాయ్ అండి. లతాలాగ్ స్వాగతము. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఏవండి ఈరోజైతే నేను విన్న నాకు కొన్ని తెలిసిన విషయాలు అలాగేనండి నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజండి నేను గర్భిణీ స్త్రీ దగ్గర నుంచి పిల్లలకి 2 సంవత్సరాలు వచ్చి వరకు పిల్లలకి ఏ ఆహార పదార్థాలు ఎలా ఇస్తే బాగుంటుంది అనే మాటలు కొన్ని నాకు తెలిసినవి చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదండి, ముఖ్యంగా ఎప్పుడైతే ఒక స్త్రీ గర్భం దాల్చి తర్వాత బాబుకు 2వ సంవత్సరాలు నిండే వరకు ఉన్న పీరియడ్ని 1000 డేస్ ఒక గోల్డెన్ డేస్గా పరిగణించవచ్చండి. ఈ 1000 రోజులు చాలా ప్రాముఖ్యమైనవండి. ఎందుకు అని అంటే చెప్తాను. గర్భం దాల్చినప్పటి నుంచి అండి మామూలుగా మనము ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి. నాకు తెలిసి చాలామందికి వామిటింగ్ సెషన్ అనే ప్రాబ్లం ఉంటుంది కదండి. ఆ వామిటింగ్ సెషన్ అనే ప్రాబ్లం ఉన్నప్పుడు సరిగా తినక అలా ఆరోగ్యం కొంచెం వీక్గా ఉంటారు. తర్వాత ఆరోగ్యము కోలుకున్న తర్వాత కొంచెం తిందాము, మనకి ఇది కావాలా అది కావాలి అని అనుకున్నప్పుడు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇలాంటివి ఉన్న ఆహారం తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమందికి ఆర్థిక స్తోమత సహకరించకపోవచ్చు, కొంతమందికి సహకరించవచ్చు. అయితే ఉన్న దాంట్లోనే మనకున్న ఆర్థిక పరిస్థితుల్లోనే తక్కువ ఖర్చులోనే ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారము ఎలా తీసుకోవాలనేది నేను కొన్ని చెప్తానండి. మామూలుగా అంటే ప్రెగ్నెన్సీ టైంలో అండి మామూలుగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలండి. ఆకుకూరలు అంటే మామూలుగా తోటకూర, పాలకూర, గోంగూర ఏ ఆకుకూరలు అయితే ఉన్నాయండి ప్రతి ఆకుకూర కూడా పుష్కలంగా తీసుకోవచ్చండి. దాంట్లో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, కంటి ఆరోగ్యానికి మంచిది, కడుపులో బిడ్డకి కూడా చాలా మంచిదండి. అయితే ఈ రోజుల్లో మాంసం తినేవారైతే మాంసం ఖరీదు వచ్చేసి 1000 రూపాయల దాకా ఉంది కదండి. కేజీ వచ్చి 1000 రూపాయలు ఉంది. అంటే మామూలుగా తినగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు తినవచ్చు, తినలేని స్తోమత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారోనండి. పప్పులు ఉన్నాయి కదండి, మామూలుగా ఏ పప్పు ధాన్యాలలో అయినా సరే ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి కదండి. మాంసంలో ఉన్న ప్రోటీన్స్ పప్పు ధాన్యాల్లో కూడా అధికంగా ఉంటాయి. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికండి అవి కూడా మంచిగా ఉపయోగపడతాయండి పప్పులు కూడా. ఆ విధంగానేనండి రోజు ఒక ఎగ్, అలాగే ఒక 200 ml మిల్క్, సాధ్యమైనంత వరకు అంగన్వాడీలలో పేర్లు నమోదు చేసుకోవాలండి. ఎవరైతే ఉన్నారో గర్భం దాల్చినప్పుడు పేర్లు నమోదు చేసుకుంటే చూడండి, అక్కడ ఆరోగ్య లక్ష్మి అనే ప్రోగ్రాం కింద ఒక పూట భోజనం అని చెప్పేసి అని పెడతారండి. అందులో మామూలుగా వారానికి ఒక మెనూ ఉంటుంది, రకరకాల భోజనం అంటే ఇంట్లో భోజనంతో పాటుగా ఇది ఒక అదనపు ఆహారం లాగా అండి. కంపల్సరీ నేమ్ రాయించుకొని తినాలి. తినేస్తే చాలా మంచిదండి. అక్కడ ఇచ్చిన పాలు కానీ అవి తాగడం, ఆ గుడ్డు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యంగా అలాగే మనం తీసుకునే ఫుడ్తో పాటు హెల్త్ చెకప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యం. హెల్త్ చెకప్స్ కూడా ఏంటంటే టీటీలు తీసుకోవడం అది కూడా ఇంపార్టెంట్. మనం మామూలుగా నెలలు చెకప్ చేయించుకోవడం, ప్రతి నెల చెకప్ చేయించుకోవాలండి. అలాగే డెలివరీ టైం దగ్గర పడేటప్పుడు ఇంకా ఫ్రీక్వెంట్గా అంటే 15 రోజులకు ఒకసారి కూడా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం కూడా చాలా మంచిదండి. ఆల్మోస్ట్ కాసేపు వాకింగు, అలాగే విశ్రాంతి, రెస్ట్ తీసుకోవడము. ఆహారం కూడా డబల్ ఆహారం తీసుకోవాలండి. డబల్ ఆహారము అని అంటే ఇద్దరం కదండి. ఇంతకుముందు అయితే ఒక్కరే తినాలి, ఇప్పుడు ఇద్దరు అని అంటే మనము, తల్లి, అలాగే కడుపులో ఉన్న బిడ్డ, అంటే డబల్ రేషన్, డబల్ ఆహారం తీసుకోవాలండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అయితే ఇంకా డెలివరీ టైం ఆల్మోస్ట్ నార్మల్ డెలివరీ అయ్యేలాగే చిన్న వ్యాయామాలు కానీ చిన్న వాకింగ్లు కానీ చేస్తూ ఉండడము చాలా మంచిదండి. సరే, వీటితో పాటు ఇంకా ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత అండి మామూలుగా ముఖ్యంగా మొట్టమొదటిగా పుట్టిన బిడ్డకు సాధ్యమైనంత గంటలోపే ముర్రు పాలు తాపించాలండి. ముర్రు పాలు అంటే పచ్చగా వస్తాయి మొట్టమొదటి. చాలామంది అంటారు అవి మంచివి కాదని అపోహ ఉండదు, కానీ చాలా తప్పు ఇన్ఫర్మేషన్ అండి అది. ఏంటంటే వాటర్లోనే విటమిన్ ఏ, వ్యాధి నిరోధక శక్తి, ఆరోగ్యము, ఎప్పటికీ ఇమ్యూనిటీ ఇచ్చే పవర్ ఆ పాలల్లోనే ఉంటాయండి. కాబట్టి పిండి పారబోయకూడదు. పుట్టిన బిడ్డకు కూడా
డాక్టర్లు చెప్తే తప్పండి అవి వద్దు ఏదన్నా పట్టించండి అని. సాధ్యమైనంత వరకు తల్లిపాలు ఇవ్వడానికే వీలైనంత త్వరలో అండి, గంట లోపే ఇవ్వడానికి ట్రై చేస్తే ఆ బిడ్డ మంచి ఆరోగ్యవంతమైన బిడ్డగా కూడా ఉంటారండి. అయితే ఇంకొకటండి, ఎప్పుడైనా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మైండ్, మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలండి. అలా ఉన్నప్పుడే కడుపులో కూడా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వగలరు తల్లులు. ఇప్పుడు చాలా మటుకండి మనం పాత కొన్ని ఉంటాయి మనకు చెప్తుంటారు కదా, స్టోరీలు చెప్తుంటే లోపల కడుపులో బిడ్డ విన్నాడు అని చెప్పి అభిమన్యుడు అప్పుడు అట్లా చెప్తుంటారు కదండి. అలాగే ఇప్పుడు నిజంగా అండి ఆ వినికిడి శక్తి బిడ్డకి కడుపులో ఉన్నప్పుడే ఉంటుందంటండి. అందుకోసమని మంచి మంచి మాటలు, మంచి వాయిస్, మంచి మ్యూజిక్, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఆ కడుపులో బిడ్డ ఉన్నప్పుడు మనము వారికి వినేటట్టుగా చేయడం కూడా చాలా మంచిదండి. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల వరకు కూడానండి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఈమె ఆరోగ్యం కూడా చూసుకుంటూ ఉండాలి. డెలివరీ అయిన తర్వాత కూడా అది తినొద్దు ఇది తినొద్దు అని కొంతమంది రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు. అలా ఏం ఉండదండి. ప్రతి ఆహార పదార్థం తీసుకోవచ్చండి, ప్రతి పళ్ళు తీసుకోవచ్చండి, ప్రతి ఆకుకూర తీసుకోవచ్చండి. మంచి ఫుడ్ తీసుకోవాలి. తర్వాత ఆమె ఆరోగ్యం కాపాడుకుంటూ బిడ్డకు కూడా పాలిస్తూ ఉండాలి. ఇంకా ఆ విధంగానే 6 నెలల వరకు ఏమి పెట్టకూడదండి. 6 నెలల తర్వాత మళ్ళీ ప్రతి నెల కూడా అండి అంగన్వాడీ కేంద్రానికి కానీ హాస్పిటల్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు వెయిట్ చెక్ చేపిస్తూ ఉండాలి. ఎంత బరువు, ఎంత పొడవు, అలాగే జబ్బ చుట్టుకొలత ఎలాగా, ఇట్లా మొత్తం అండి అన్నీ చూస్తారు అక్కడ. నాకు తెలిసి అక్కడ నమోదు చేసుకొని పనులన్నీ చేస్తూ ఉండాలి. ఇంకా ఇదే కాకుండానండి, ఇంకా మామూలుగా ఏం చేయాలంటే 6 నెలల తర్వాత వాళ్ళకి అనుబంధ ఆహారం ఇవ్వాలి. అనుబంధ ఆహారం అంటే మామూలుగా మొట్టమొదట ఒకేసారి గట్టిగా తినలేరు కదండి ఇన్ని రోజులు పాలు తాగి, కొద్ది కొద్దిగా జావ రూపంలో 1కి 4 సార్లు, 4కి 5 సార్లు కొంచెం 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 ఫీడింగ్ అలవాటు చేయాలి. అలాగే అంగన్వాడీ కేంద్రాలు ఇచ్చే బాలామృతము, ఎగ్స్ ఇస్తారండి 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు. నెలకి 16 గుడ్లు. ఆ బాలామృతం ఏమో 2.5 కిలోలు ఉంటుంది, 100 గ్రాములు ఉంటుంది. అందులో పొద్దున 50 గ్రాములు, సాయంత్రం 50 గ్రాములు ఇవ్వగలిగితే చాలా మంచిదండి. బయట దొరికే హార్లిక్స్ల కంటే వాటికంటే కూడా, అంటే అవి చెడ్డయో మంచియో అది సెకండరీ, కానీ అధికమైన ప్రోటీన్ ఒక గవర్నమెంట్ ప్రోడక్ట్ ఏదన్నా ఉందైతే దాన్ని చాలా తక్కువ చూపు చూస్తామండి. అలా కాదండి, దాంట్లో కూడా మంచి మంచి ఆహార పదార్థాలు ఉండడానికే గవర్నమెంట్ అంత ఖర్చు పెట్టి అలాంటి ఫుడ్ను తయారు చేస్తుంది. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలండి. అలాగే వ్యాక్సినేషన్ కూడా చాలా ముఖ్యమండి. పిల్లలకి కూడా ఏ నెలలో ఏ టీకా ఇప్పించాలి, ఏ నెలలో ఏంటి అనేసి దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో టీచర్ని కానీ, కన్సల్ట్ సిస్టర్ని కానీ, లేకపోతే హాస్పిటల్లో డాక్టర్స్ని కానీ అడిగి ఆ టీకాలు ఇప్పించడం కూడా అంతే ముఖ్యమండి. భోజనం కూడా అలా ఇస్తూ రోజుకు మోతాదు పెంచాలండి. భోజనం కూడా ఫస్ట్ స్పూను, 2 స్పూన్లు, తర్వాత ఒక మన అరచేతిలో పట్టేంత గిన్నె, అలాగా పెంచుకుంటూ వెళ్ళాలండి. పిల్లల్ని కూడా అట్లా 2 సంవత్సరాలు వాళ్ళకు మంచి ఆహారం ఇస్తూ వాళ్ళని ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెంచగలిగితే మళ్ళీ తల్లిపాలు కూడా కొనసాగించాలి 2 సంవత్సరాల వరకు. అలాంటి వాతావరణంలో బిడ్డను కనుక మనం పెంచగలిగినట్టయితే ఈ 1000 డేస్ పీరియడ్ అండి, ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ అయిన 2 సంవత్సరాలు బిడ్డకు వచ్చే వరకు పెంచగలిగితేనండి ఒక తెలివైన, ఒక ఆరోగ్యవంతమైన బిడ్డను కుటుంబానికి అందించగలము, సమాజానికి అందించగలము. పిల్లలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరేనండి కేరింగ్ అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా. ఎవరికి తెలియదని కాదండి, అన్నీ మనకు తెలుసు, కానీ కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తుంటాము. అలా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విషయంలో కూడా శ్రద్ధ వహించి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక మంచి ఆరోగ్యవంతమైన కుటుంబంగా, ఒక ఆరోగ్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దే వాళ్ళలో మనం కూడా ఒక భాగస్వామ్యంలోమై ఉంటామండి. నాకు ఎందుకు అనుకోకుండా ఈరోజు ఈ మాటలు చెప్పాలనిపించింది. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి విషయాలతో మేము ముందుకు వస్తాను. ఇంకేమైనా మంచి సలహాలు ఉంటే, సజెషన్స్ ఉంటే కూడా నాకు చెప్పొచ్చు. ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.